నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు. జమ్మికుంటలో స్పందన అనాథాశ్రమంలో పాడి ఉదయనందన్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఏఈఈ పోస్టులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు గాంధీభవన్ ముందు ఆందోళన. దేవాది దేవుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కేఎల్ఆర్. పెద్దపల్లి నియోజకవర్గంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే దాసరి జన్మదిన వేడుకలు జరిగాయి. పెద్దపల్లిలోని స్ఫూర్తి మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బండారు స్రవంతి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పెద్దపల్లి హరితమిత్ర అవార్డు గ్రహీత గురువర్యులు పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 69 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని పెద్దపల్లి నియోజకవర్గ ప్రజానీకం తరపున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. ప్రదాత, హరితమిత్ర అవార్డు గ్రహీత, కొన్ని వేల మందికి విద్యను అందించి వాళ్ళ యొక్క భవిష్యత్తుకు బాటలు వేసినటువంటి నాయకుడు. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో కూడా తాగునీటి విషయంలో కావచ్చు, రైతులకు కావచ్చు, అదేవిధంగా రోడ్ల విషయాల్లో కావచ్చు, కనీస సౌకర్యాలైనటువంటి అన్నీ కూడా తీర్చిది గత 10 సంవత్సరాలుగా ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నటువంటి గొప్ప నాయకుడు, విద్యావేత్త. అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శ్రీ దాసరి మనోహర్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు స్ఫూర్తి మానసిక వికలాంగుల దగ్గర ఇలా అంగరంగ వైభవంగా అతని యొక్క జన్మదిన వేడుకలను జరపడం జరిగింది. అంతేకాకుండా పండ్లను, స్వీట్లను కూడా పంచడం జరిగింది. దీంతో పాటు కూడా రానున్న రోజులలో ఆ భగవంతుడు సారుకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను కల్పించి నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఉండి ఈ యొక్క పెద్దపల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధిపరిచే దిశగా ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ పెద్దపల్లి నియోజకవర్గం తరపున సార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని స్పందన అనాథాశ్రమంలో ఎఫ్టీవీ టొరిటో సీఈఓ పాడి ఉదయనందన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు కేక్ కట్ చేసి స్వీట్లు ఒకరినొకరు అందజేసుకున్నారు. ఎఫ్టీవీ టొరిటో సిబ్బంది మాట్లాడుతూ పాడి ఉదయనందన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలతో ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారని, తాను చేస్తున్న సేవల్ని కొనియాడారు. అంతేకాకుండా వారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని దేవుణ్ణి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మంథని శ్రీధర్, మున్నా, ధన్రాజ్, కుమార్, ఉమేష్ చంద్రకుమార్, మధు, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఏఈఈ పోస్టులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు గాంధీ భవన్ ముందు ఆందోళన చేపట్టారు. 2023 జనవరిలో పరీక్ష నిర్వహించినప్పటికీ ఇప్పటి వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేపట్టలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. 3000 మంది ఉన్నారండి. హ్యాండిక్యాప్ వాళ్ళని హ్యాపీ కార్డ్ వాళ్ళని మనకి 5 లక్షల మంది స్టాఫ్ కావాలంటే ఎలక్షన్ కోర్టులో వాళ్ళకి ఈజీ ఉంటారు నెంబర్ 35 రావడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు నెక్స్ట్ అది క్లియర్ అయినాక మా డాక్యుమెంట్ వెరిఫికేషన్ రిప్రజెంటేషన్ ఇవ్వండి బాబు, ఇవ్వండి మేడం. రండి అక్కడ రండి మేడం. రిప్రజెంటేషన్ మేడం దగ్గర రండి. జస్ట్ రిప్రజెంటేషన్ వాళ్ళందరూ కూడా జాబ్లు వచ్చినాయి. అందరికీ కూడా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం పులిమామిడి ఆలయంలో పూజలు నిర్వహించారు. దేవాదిదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దయ మహేశ్వరం నియోజకవర్గం ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెనగారి లక్ష్మారెడ్డి. కందుకూరు మండలం పులిమామిడి గ్రామంలో చీకటి వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కేఎల్ఆర్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై స్వామివారి కృప ఉండాలని కోరుకున్నారు. త్వరలోని మరో 2 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని భగవంతుని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంగారెడ్డి, కృష్ణానాయక్, పాండురంగారెడ్డి, సత్యనారాయణ, రాకేష్, మల్లేష్, కాకి ఈశ్వర్, కోన యాదయ్య, నరసింహ, నిరంజన్, పాండు రాణా ప్రతాప్, వెంకట్రామరెడ్డి, శేఖర్ సహా ఆలయ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జైబేరి కన్స్ట్రక్షన్ వద్ద నిరసనకు దిగాయి దళిత కుటుంబాలు. తమ బిడ్డలతో కలిసి ఆందోళన దిగిన దళిత కుటుంబాలు కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని జైబేరి కన్స్ట్రక్షన్స్ అధినేత మురళీమోహన్ కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. దళితుల భూమిని అప్పనంగా కాజేసి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళితుల భూమిని కబ్జా చేసిన మురళీమోహన్పై కేసులు నమోదు చేయాలని చంటి పిల్లలతో కలిసి ఎర్రటి ఎండలో బైఠాయించారు. రాజకీయ నాయకులు, అధికారుల అండదండలతో ఈ కబ్జా జరిగినట్లు ఆరోపిస్తున్నారు.
వచ్చిందాకా పని ఆపుతాం, మేము ఈడనే ఉంటాము, ఎక్కడ మేము రావాలి ఆయన రావాలి ఆయన ఏసీలకి బయటకు వస్తే మేము రావాలి ఆయన బయటికి వచ్చి ఇంత భూములు మేము కలిసినాం, కోసినాము, రాళ్ళు ఎత్తేసాము, దూపైతే ఇట్లా పొంగులు పట్టుకొని నీళ్ళు తాగినాం కాలువలల్లా. మాకు అసంటే మూలకు పడేసి బాడతాం, ఎవడు మాకు కబ్జా చేసుకొని మమ్మల్ని ఇంట్లో ఉంచనీకే. మాకు 10 రూపాయలు ఇయ్యలేడు, 1 రూపాయి ఇయ్యలేడు మాకు. మరి ఇప్పుడు మా పిల్లలు జల్లలు, మా కొడుకులు కోడళ్ళు రోడ్ల పాలు అవుతున్నారు. మేము చూసుకుంటే ఎట్లా కూర్చుంటాం? మేము రేపు ఇయ్యాలకి ఇయ్యాలంటాం, మేము వస్తాము. మా పిల్లలకి ఏ ఆధారం లేదు, ఏడో ఒక పట్ట భూమి లేదు, ఒక ప్లాట్ 100 గజాలు జాగా లేదు మాకు. మరి ఇప్పుడు అంతా ఆయన ఇంత పెద్ద బిల్డింగ్లు కడితే మేము ఎట్టుకోవాలి? చెప్పుర్రి, మీరే చెప్పుర్రి, మాకు ఏదైనా న్యాయం చెయ్యిర్రి, ఆయన పిలిపియ్యిర్రి, ఆయన రావాలి, మాకేం చేస్తాడో చెయ్యండి. నేను గజాలు కొనడానికి పోతే మేము ఎంత ఉంటది, రేట్ ఎంత ఉన్నది? పిల్లకన్నా 100 గజాలు రాస్తాడేమో అని తోలుకపోతే మీకు బావి నుంచి వెళ్తుంది, మేము ఇస్తాం కదమ్మా, మేము కట్టిస్తామని మమ్మల్ని నిలగొట్టిండు. బావి కాడ కాడ బైసమ్మ గుడి కాడ కూర్చుంటే పంపించేసిర్రు. మాకు ఇది వరకు ఒక ప్లాట్ లేదు, 100 గజాలు జాగా లేదు, ఒక బిల్డింగ్ లేదు, ఏమీ లేదు. మరి మేము ఎట్లా చూసుకుంటా ఊకోవాలి? అయ్యాలు కొడుకులు మీరే ఇన్నుర్రి, మీరే చెప్పుర్రి, మాకేం న్యాయం చేస్తారో చెయ్యండి. మరి మీరు ఇంకెన్ని రోజులు సఫర్ చేసుకుంటా కూర్చుంటాం? మేము చేతనైతే లేదు, నడవనికే చేత కాకపోయే, రానికే చేత కాకపోయే. ఇప్పుడు బండ్ల మీద మా మన్మలు తీసుకొని వచ్చేపటికి కూర్చున్నాము. మరి మేము ఎన్ని రోజులు అంటాం ఇంట్లో కూర్చుంటాం? మేము గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ మరియు కొకైన్ పట్టుబడింది. ఒక రాజకీయ నేత కుమారుడితో పాటు 2 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనపరుచుకున్నారు గచ్చిబౌలి పోలీసులు. గచ్చిబౌలి పోలీసుల అదుపులో ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు, ప్రముఖ నేత కుమారుడితో పాటు మరో స్నేహితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అఖిల భారత కిసాన్ మోర్చా మరియు సిపిఐ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు వేములవాడ పట్టణంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాము ఆధ్వర్యంలో ప్రజా వ్యతిరేక మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కడారి రాము మాట్లాడుతూ కేంద్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, డాక్టర్ స్వామినాథన్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను అమలు చేయాలని, రైతు పండించిన పంటపై 50% గిట్టుబాటు ధర పెంచాలని డిమాండ్ చేశారు. సామాన్ల మీద రైతు కొనుక్కొని తిందామంటే ఏం కొనుక్కోలేక తినలేక పరిస్థితి. ఇలా రైతు అన్నం పెట్టి అన్నదాత కిసాన్ రైతు అని ఇలా రైతు బంగారు భవిష్యత్తు బాగుపడుతుందన్న ఇలా కేంద్ర బీజేపీ గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానం రైతు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలి. మొన్న దాడుల్లో ఇలా రైతుల పక్షాన 6 కాలం కట్టం చేసి రైతు 10 మందికి అన్నం పెట్టి అన్నదాత ఇలా దాడులు జరిపి ఇలా కాల్చివేయడం, వాళ్ళ మీద ఇలా దాడులు జరగడం జరిగింది. ప్రధానంగా ఒకటే చెప్తా ఉన్నాం, మోడీ ప్రభుత్వానికి ఇలా రాబోయే కాలంలో మీరు చేస్తున్న అరెస్టాలన్నీ ఇలా రైతులు చూస్తా ఉన్నారు, మేధావి వర్గం చూస్తా ఉన్నారు, మీకు తగిన గుణపాఠం చెప్తారని సందర్భంగా సిపిఐ ఏఐటిసి జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మన గ్రామ ప్రజల అభిప్రాయం మేరకు నేను ఇచ్చిన మాట ప్రకారం నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యలను నెరవేర్చే విధానం మొదటి ప్రయత్నం చేయడమే కాకుండా గ్రామ ప్రజల బాగోగుల కోసం ఎల్లవేళ మన గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తన సమస్యగా భావించి పూర్తి చేయాలనే కంకణం కట్టుకున్నానని, మన కోనాపూర్ బక్కప్ప ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం ఎల్లప్పుడూ ఉడత సాయంగా తోచిన సహాయం చేయడం మాకు ఎంతో స్ఫూర్తిగా ఉందన్నారు. మీరు రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తూ రాజకీయంగా ఎన్నో ఉన్నత పదవులు పొందాలని, మన గ్రామ ప్రజలు మన్ననలు పొందాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మరియు యువకులు పాల్గొన్నారు. अब ये क्लाइन से घर को वहाँ से दूर से लो, पूरा कवर कर। हाँ, पूरा कवर कर। हाँ, देखते हैं। हाँ बेटा। हाँ, अकबर तो हटो मान। ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.